అది యాప్ గురించి అది డౌన్లోడ్ చేసుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దానికోసం మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి సంచార్ సాథి అని టైప్ చేయండి. సంచార్ సాథి అని టైప్ చేయండి, వస్తుంది. ఇక్కడ సేమ్ ఇదిగో లోగో ఇట్లా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. మీరు నెంబర్తో లాగిన్ అవ్వాలా. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు వచ్చేసి ఏదన్నా మోసపూరిత ఉందనుకో, దయచేసి కమ్యూనికేషన్ ఎలా స్వీకరించాలో మధ్యమాన్ని ఎంచుకోండి అని వస్తుంది. కాల్సా, ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా ఏదైనా వచ్చిందా మీకు, ఫోన్ నెంబర్, అనుమానాస్పద ఫోన్ నెంబర్, ఇక్కడ అందుకున్న రిజిస్టర్ ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు. ఇక్కడ మన నెంబరు తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదన్నా మనకి మోసపూరిత కమ్యూనికేషన్ వర్గాన్ని ఎంచుకోండి అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి కేవైసీ రిలేటెడ్, లేకపోతే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఇన్సూరెన్స్, ఇట్లా ఆధార్ రిలేటెడ్, ఫేక్ కస్టమర్ హెల్ప్ లైన్ అట్లా వస్తుంది. తేదీ, సమయం, మన ఫిర్యాదు, ఇక్కడ ఏం జరిగింది, అట్లా ఎందువల్ల మనకి అట్లా డబ్బుల్లో నుంచి బజారు అని, మన పేరు, మొదటి పేరు, లాస్ట్ పేరు ఓకే చేసేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ అభ్యర్థన సమర్పించండి అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసేసేయండి. ఏదన్నా మీకు ఎక్కడి నుంచి కాల్స్ వచ్చి డబ్బులు ఫ్రాడ్ జరగడం కానీ జరిగితే బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ పోగొట్టుకుంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ పోగొట్టుకున్న బ్లాక్ చేయండి అని ఉంది కదా, ఇక్కడ బ్లాక్ చేయండి అని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఐఎంఈ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీరు వాడిన అన్ని డివైజులన్నీ ఇక్కడ వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ ఈఎంఐ నెంబర్లో మీకు చూపిస్తుంది అనమాట. మీరు దీంట్లో ఏదన్నా పోతే మీరు ఇంకో సంచార్ యాప్లో, ఇంకో మొబైల్ ఫ్రెండ్ యాప్లో ఇట్లా డౌన్లోడ్ చేసుకొని యాప్ని మీ అదే నెంబర్ పోయిన దాంట్లో ఉన్న నెంబర్ని వేసి చేస్తే మీ డివైస్లో ఉన్న నెంబర్లన్నీ వస్తాయి. ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే దీంట్లోంచి ఏదైనా వీటిలోనే ఉన్న ఈ నెంబర్లో ఉన్న మొబైల్ పోయిందనుకో, నేను ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పోకో ఉంది కదా, పోకో మనం ఈ నెంబరు, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఒకసారి, మీకు చెప్తా తర్వాత. తీసుకున్నారు కదా, దాన్ని ఈ పరికరాన్ని ఎంచుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఐఎంఐ నెంబర్లు అదే తీసుకుంటుంది. తర్వాత పరికరం బ్రాండ్ వచ్చేసి ఇక్కడ పరికరం బ్రాండ్ ఇక్కడ ఎతకండి, పేరు పోకో అని కొట్టండి వస్తుంది. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ పోకో అని పెట్టేసేయండి. పరికరం నమూనా వచ్చేసి మనం స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పారు కదా, అది అక్కడ ఉంటుంది. మనకి స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఫోటో గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా మన స్క్రీన్ షాట్, ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన నమూనా పేరు ఉంది కదా, ఇక్కడ ఇది నమూనా పేరు అంటే ఇక్కడ ఉంటుంది 23128 23128 PC33 అయ్యా ఎలా అర్థం కాలేదు ఫ్రెండ్స్, ఇది అయ్యేనట్టుంది. ఓకే మొబైల్ ధర మన ఎగ్జాంపుల్గా మీ మొబైల్ ధర మీకు ఐడియా ఉంటుంది కదా, నేను 15,000 పెడుతున్నాను. అది ఇక్కడ వచ్చేసి ఇన్వాయిస్ అప్లై చేయమంటుంది. ఇన్వాయిస్ అంటే మనది కొన్నది మొబైల్ బిల్లు కానీ ఏదన్నా ఉంటుంది కదా, అట్లా ఇన్వాయిస్ అనమాట. ఇన్వాయిస్ అప్లై చేస్తే మన బిల్లు ఉందనుకో ఆటోమేటిక్గా బిల్ తీసుకుంటుంది అనమాట. బిల్ తీసుకొని మనం ఏదో ఒకటి బిల్ అప్లై చేసేసి మన బిల్ దీంట్లో డౌన్లోడ్ చేసుకొని ఫోటో తీసుకొని దీంట్లో పీడిఎఫ్లో పెట్టుకొని మీరు ఏదో ఒకటి క్లిక్ చేసి అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసేసి ఇక్కడ అప్లోడ్ తీసుకుంటే అప్లోడ్ తర్వాత తదుపరి నొక్కండి. తర్వాత నొక్కిన తర్వాత ఇక్కడ కోల్పోయిన సమాచారం, తర్వాత మొబైల్ వ్యక్తిగత సమాచారం యజమాని ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఏమొస్తుందంటే ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇన్వాయిస్ మన ఆధార్ కార్డు కానీ ఏదైనా కానీ అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసేసి
ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ వస్తుంది మనకి ఎఫ్ఐఆర్ నెంబర్ అడుగుతుంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అడుగుతుంది. కంప్లైంట్ మన స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తారు, లేదా అక్కడ ఫైల్ మన ఫోటో తీసేసుకొని అదైనా అప్లై చేసేసుకోవచ్చు డైరెక్ట్. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కాల్స్ అన్బ్లాక్ కనుగొనబడే మొబైల్ మన బ్లాక్ అయిపోద్ది కదా, దాని ఐడి నెంబర్ మనకి స్టేషన్లో ఇస్తారు, లేదంటే మన దాంట్లోకి వస్తుంది. మన దాంట్లోనే ఓకే అయితే మొబైల్లో అక్కడ చేసేసి మనం అన్బ్లాక్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది తర్వాత వచ్చేసి అభ్యర్థన స్థితి. మనం అక్కడ ఉంది కదా, మనం ఇచ్చింది స్టేషన్లో ఒకవేళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు మనకు అన్అర్జీ నెంబర్ అని ఇస్తారు. ఆ నెంబర్ మన ఫోటో తీసుకోమంటారు. ఆ నెంబర్ మనం తీసుకొని ఆ నెంబర్ కట్ చేస్తే మనకి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక నెంబరు ఇచ్చాను, మీకు అది టైప్ చేసి చూపిస్తాను ఏం చూపిస్తుందో. ఇక్కడ నాకు నెంబరు నేను ఆల్రెడీ 3 ఫోన్స్ పోయినాయి, నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే ఆల్రెడీ 2 రికవరీ అయినాయంట. ఒకటి వచ్చేసి ఇక్కడ అమ్మట్లేదు ఫ్రెండ్స్, లోకల్ అమ్మరు ఫ్రెండ్స్ వాళ్ళంతా. ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఇక్కడ తీసుకెళ్ళి అదర్ కంట్రీస్లో అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అదర్ కంట్రీస్లో అమ్ముకుంటున్నారు మనకి. అందుకే అడ్రస్ ట్రేస్ అనేది లాంగ్ అవుతుంది. ఒకటి వచ్చేసి తమిళనాడులో ఉందని చూపిస్తుంది, అట్లా మనకి చూపిస్తూ ఉంటుంది. మనం వాటిని ట్రేస్ చేయడం కష్టం. లోకల్ అయితే చేస్తారు ఎక్కువ శాతం, 90% లోకల్ అయితే దొరుకుతుంది, లాంగ్ అయితే కొద్దిగా కష్టం ఫ్రెండ్స్. అది మీరు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక నెంబర్ తీసుకున్నాను, మొన్న ఫోటో తీసుకున్నాను, చూపిస్తాను. తీసుకున్నాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వాళ్ళు ఫోటో తీసుకోమని వాళ్ళు ఇస్తారు స్టేషన్లో. మనం అంతా అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా నెంబరు, ఇది ఇట్లా వస్తుంది మనకి. ఈ నెంబర్ మనం అక్కడ ఎంటర్ చేద్దాం. 20 అక్కడ ఎంటర్ చేద్దాం. మీరు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, రాసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఎంటర్ చేయడానికి దక్కున. ఇట్లా కొట్టిన తర్వాత ఇక్కడ సమర్పించండి అని వస్తుంది. నేను తెలుగులో పెట్టా మీకు, ఏది కన్వర్ట్గా ఉంటే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. అది చూసారు కదా మీరు పెట్టింది. బ్లాకింగ్ అభ్యర్థన మన టైం వస్తుంది. విజయవంతంగా ప్రాసెస్ చేయబడింది. మీ మొబైల్ హ్యాండ్సెట్ యొక్క ట్రస్టబిలిటీ రిపోర్ట్ అందుకుంది మరియు మీ స్టేషన్ అని చెప్పిద్ది, చూపిస్తుంది. పలానా ఎన్నింటికి ట్రేస్ అయింది అనేది కూడా ఇక్కడ కింద మనకి చూపిస్తుంది అనమాట. మనం పెట్టింది డేట్ వచ్చేసి 10/17 15:45 ఇట్లా 2 ఏఎం నెంబర్లు పెట్టాము. తర్వాత 16వ తారీఖు ట్రేస్ అయింది మనకి. 16వ తారీఖు ట్రేస్ అయింది, వాళ్ళకి స్టేషన్కి వచ్చేసిద్ది అనమాట. 16వ తారీఖు స్టేషన్ కంప్లైంట్ వచ్చేది. 19వ తారీఖు ట్రస్టబిలిటీ అయినాయి నెంబర్లు 2. మనకి ఫోన్ వచ్చింది. మనకు ఫోన్ వస్తే ఆటోమేటిక్గా పలానా సాట ఉన్నాయని చెప్తే కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి మనకి ఫోన్ అనేది రికవరీ ఇస్తారనమాట. వాళ్ళు అక్కడ నుంచి పంపించాలి, అంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా పార్సిల్ అని కొద్దిగా టైం పట్టుద్ది. ఇలా ఫ్రెండ్స్ మొబైల్ పోతే మనకి ఆ నెంబర్ ఇస్తారు స్టేషన్లో. తర్వాత ఇక్కడ అభ్యర్థన మర్చిపోయారంటే, మన ఇక్కడ అభ్యర్థన మర్చిపోతే ఒకవేళ మన మొబైల్ నెంబర్ ఇచ్చామనుకో, ఒకవేళ మనం మర్చిపోతే మన ఇచ్చిన నెంబర్లు ఇక్కడ వస్తాయి అన్నమాట. మనం మర్చిపోతే ఒకవేళ వచ్చినాయి కదా, చూసారు కదా 2 నెంబర్లు మనం అందించినవి మొబైల్ నెంబర్లు ఐడి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి అయినా మనం ఇలా కాపీ చేసేసుకొని అక్కడ పేస్ట్ చేసేయచ్చు. ఎందుకంటే మీకు ఇందాక ఈజీగా చూపించడానికి మీకు అలా చేశాను. ఇట్లా చేస్తే ఈజీగా ఉంటుంది మీకు. మీరు చేస్తే అలా వస్తాయి కాబట్టి కంప్లైంట్. నేను చేసా కాబట్టి వచ్చినాయి, మీకు చేయలేదు కాబట్టి చెప్తున్నా మీకు అవగాహన కోసం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇంకా
బ్యాక్ ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా ఏమున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎవరైనా మొబైల్స్ అమ్ముతారు కదా, అమ్ముతామని చెప్పేసి వస్తుంటారు, బిల్లు ఉందా లేదా అని చెప్పేసి మీకు అర్థం కాదు, బిల్లు లేదని చెప్తూ ఉంటారు. మీకు బిల్లు లేదని చెప్తే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా బ్యాక్ *#06# కొట్టండి, మీది IMEI నెంబర్ వస్తుంది. అక్కడ సెల్, మీ సెల్ అనమాట, ఊరక నా సెల్ వచ్చేసి చూపిస్తున్నాను. *66 చూసారు కదా, *#06# సారీ *#06# కొడితే ఆటోమేటిక్గా మన IMEI నెంబర్లు వస్తాయి కదా. ఈ IMEI నెంబరు కాపీ చేసుకోండి, మీరు కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ సమర్పించండి అని వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నా మొబైల్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఏం ప్రాబ్లం లేదు, మార్కెటింగ్ పేరు, బ్రాండ్ పేరు, లిమిటెడ్ తయారీ రకం అని ఇట్లా చూపిస్తుంది. అట్లా కాకుండా బ్లాక్లో కానీ ఏదన్నా అట్లా చూపిస్తే మీకు ఏంటంటే అట్లా చూపించిందంటే అది ఆటోమేటిక్గా ఫ్రాడ్ అని అర్థమైపోద్ది. ఆటోమేటిక్గా మీరు జాగ్రత్త ఉండాలి. ఆ ఫోన్ని తీసుకున్నా కానీ మీరు ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. అలా స్కాన్ చేసుకోండి. అదర్ మొబైల్ కొనేటప్పుడు IMEI నెంబర్ ఈ యాప్లో ఎంటర్ చేసి కాపీ చేసి అవుతుంది, దీంట్లో ఎంటర్ చేయండి. ఇలా వస్తే మీకు ప్రాబ్లం లేదు. ఇక్కడ బ్లాక్ కానీ ఏదన్నా సంథింగ్ ఏదైనా వస్తే మీరు ఇబ్బందులు పడతారు. ఇక్కడికి వచ్చేసి లాస్ట్ది వచ్చేసి ఇక్కడ ఉంది కదా మొబైల్ నంబరు, ఇక్కడ మన నెంబర్ చేసి కాల్ రికార్డ్ ఎంచుకోండి. కాల్ రికార్డింగ్ మనం ఏదన్నా భారత మొబైల్ నంబరు కానీ ఏదన్నా ఎక్కడి నుంచైనా వస్తే అంతర్జాతీయ కాల్స్ వచ్చి మనం బెదిరించడం కానీ ఏదైనా చేస్తే ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఇదంతా దీనికోసం ఇది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇది సంచార్ సాది యాప్. ఇది మీ సెల్లో ఉంటే చాలా సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you friends.